హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి భారీ నోటిఫికేషన్ యొక్క అప్డేట్ అయితే వచ్చిందండి. ఎవరైతే బ్యాంకింగ్ జాబ్స్ మీద ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంకింగ్ జాబ్లో స్థిరపడాలని ఆశపడుతున్నారో వాళ్ళకి చక్కటి అవకాశం అన్నమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ప్రతి ఒక్క ఊర్లో డిఫరెంట్ బ్రాంచెస్లా ఉంటుంది. సో దీంట్లో మనకి జాబ్ వస్తే మన మన ఓన్లోనే మన ఓన్ ఊర్లో కానీ, పక్క ఊర్లో కానీ, మన స్టేట్లోనే మనకి జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిక్రూట్మెంట్ కింద జూనియర్ అసోసియేట్, కస్టమర్ అండ్ సపోర్ట్ సేల్స్ అండ్ క్లర్కల్ సంబంధించిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. టోటల్ పోస్టులు వచ్చేసరికి 13,735 పోస్టులు అయితే ఉన్నాయి. 13,735 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేయడానికి ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ 17th డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి జనవరి 7th 2025 వరకు ఉంది అప్లై చేయడానికి. ఎలిజిబిలిటీ వచ్చేసరికి మేలు, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో బీటెక్, బీఎస్సీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. మరియు బీటెక్ ఫైనల్ ఇయర్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ ఏ డిగ్రీ అయినా ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో మీకు తెలిసిన వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందులోనే నా వాట్సాప్ గ్రూప్ ఛానల్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఉంచుతాను. ప్లీజ్ ఫాలో మై వాట్సాప్ ఛానల్. నేను యూట్యూబ్లో కన్నా నేను వాట్సాప్లో అప్డేట్స్ అనేవి ఇంకా ఎక్కువ పెడుతూ ఉంటాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్, వాట్సాప్ ఛానల్. డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ బేసిక్ పేనే మనకి 26,730 వరకు ఉందన్నమాట. బేసిక్కే అలవెన్స్ అన్నీ కలుపుకొని ఎట్లయినా 40+ అయితే వస్తాయి అన్నమాట. అండ్ దీనికి వచ్చేసరికి 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ కూడా యాడ్ చేస్తున్నారు. 24,050 అనమాట. సో యాడ్ చేస్తున్నారనమాట. మీకు తెలిసిన వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీకి +5 ఇయర్స్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. అండ్ పీడబ్ల్యూబీడీ వీళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +15 ఇయర్స్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. పీడబ్ల్యూబీడీ ఓబీసీ +13 ఇయర్స్ ఎక్స్ట్రా అయినా ఉండొచ్చు. ఇలా ఉన్నాయన్నమాట ఏజ్ రిలాక్సేషన్స్. 20 to 28 ఇయర్స్ నార్మల్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీస్ వైజ్గా మనకి ఇలా అయితే ఉన్నాయి. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750, అదర్స్కి నిల్ అనమాట. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 750 అనమాట. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళందరికీ ఫీ అనేది లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మాత్రం 750. అప్లై చేయడానికి త్రూ ఆన్లైన్ అఫీషియల్ వారి సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయడానికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంది. లాస్ట్ డేట్ అయితే మళ్ళీ చెప్తున్నాను, జనవరి 7th 2025 వరకు ఉందన్నమాట లాస్ట్ డేట్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి 2 ఫేసెస్లో కండక్ట్ చేస్తారు. ఫేజ్ 1లో అయితే ప్రిలిమ్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే ఫేజ్ 2లో మెయిన్ ఎగ్జామ్ ఉంది. మెయిన్ ఎగ్జామ్ ద్వారా మనకి క్వాలిఫై అయితే చేస్తారు సెలక్షన్ అయితే. సో ప్రిలిమ్ ఎగ్జామ్ వచ్చేసరికి మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మీద ఉంటుంది 100 మార్క్స్కి అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి 30 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కింద 30 మార్క్స్కి. టైం వచ్చేసరికి 20 minutes. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కింద 35 మార్క్స్. టైం వచ్చేసరికి 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కింద 35 మార్క్స్కి. టోటల్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అనమాట. 1 hour టైంలో మనకి ఇవి ఉంటాయి. దీనికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒక రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్ అనేది కట్ అవుతుంది, 1/4 మార్క్. అండ్ 4 రాంగ్ ఆన్సర్స్ అయితే 1 మార్క్ అయితే కట్ అవుతుంది. అలా ఉంటుంది అనమాట. దీంట్లో సెలక్షన్ అయిన వాళ్ళకి ఫేజ్ 2 మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు.
దీంట్లో సబ్జెక్టులు వచ్చేసరికి జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఈ 4 మీద మనకి క్వశ్చన్స్ అనేది ఉంటాయి అన్నమాట. అండ్ జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ దీనికి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. అండ్ జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ కింద 40 మార్క్స్. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ దీనికి వచ్చేసరికి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 60 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు. టోటల్ వచ్చేసరికి 200 మార్క్స్కి 120 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. టైము 2 hours 40 minutes. మనకి లాంగ్వేజ్ సెలక్షన్ కూడా ఉందన్నమాట. సో లాంగ్వేజ్ సెలక్షన్ ఎగ్జామ్కి మనకి లాంగ్వేజ్ సెలక్షన్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఉంది. అండ్ మన తెలంగాణకి వచ్చేసరికి తెలంగాణకు కూడా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ వీటిలో మనం సెలక్షన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో, హిందీ కావాలితే హిందీ, తెలుగు కావాలితే తెలుగు, ఉర్దూలో కావాలితే ఉర్దూలో క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి అన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. తెలంగాణకి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసరికి ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారండి. అండ్ మెయిన్స్ వచ్చేసరికి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ వచ్చేసరికి మార్చ్ ఆర్ ఏప్రిల్ 2025లో ఉంటుంది. సో దీన్ని బట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ మనకి వచ్చేసరికి వేకెన్సీస్ మనకి స్టేట్ వైజ్గా చూసుకున్నట్లయితే అమరావతి, ఆంధ్రప్రదేశ్ తెలుగు, ఉర్దూ లాంగ్వేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు మనకి ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ దీనికి వచ్చేసరికి 50 అయితే ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్, తెలంగాణకు వచ్చేసరికి 342 పోస్టులు అయితే ఉన్నాయి అన్నమాట డిఫరెంట్ లొకేషన్స్లో. సో రాష్ట్రాల వైజ్గా ఇచ్చారు. సో టోటల్ వచ్చేసరికి మనకి అప్లై చేసుకోవడానికి 13,735 పోస్టుల వరకు అయితే ఉన్నాయి. సో అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అప్లై చేసుకోండి. బ్యాంకింగ్ సెక్టార్లో స్థిరపడాలనుకున్న వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం. సో ప్రిపేర్ అవ్వండి. సో వాట్సాప్ ఛానల్ ఉంది. వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ ఫాలో అవ్వండి దాన్ని కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.